రాజు, సరే నువ్వు మంచిదానివేలే, నువ్వు కూడా మంచిదానివే. మీ చెల్లెని మంచిగా చూసు. చెల్లె కాదు, ఎవరు నీకు? చెల్లె కొడుకు. ఇది పెద్ద కుక్క అండి, అసలు మెయిన్ ఇది. దీనికి ఇది కొడుకు రాజు, దీని పేరు రాజు. ఇది వచ్చేసి రాణి. ఏయ్, ఇది రాణి అనమాట. దీని పిల్లనే ఇది. ఏది ఎక్కడుంది? అగో అక్కడ ఉంది. దీంతో పాటు ఇంకొకటి ఉండాలి. అది మరి ఏమైందో కనిపించట్లేదు. అంటే ఎప్పుడు మేము మా ఇంట్లో పెట్టుకోము, అప్పుడప్పుడు బిస్కెట్లు వేసినప్పుడు రప్పిస్తామన్నమాట. చూడండి, మొక్కలు పెట్టాము మేము. కొన్ని అయితే మంచిగా వస్తున్నాయి, కానీ కొన్ని రావట్లేదు. కింద ఫ్లోర్లో పెట్టాం కాబట్టి కొంచెం ఎండ సరిగ్గా రాకపోవడం వల్ల కూడా చెట్లు సరిగ్గా ఎదగట్లేదండి. సో ఇవి రోజు పొద్దున్నే వస్తాయండి ఇలాగా డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ ఇవి. కానీ వీటికి మేము పేర్లు కూడా పెట్టాము. వీటికి రోజు ఏదో ఒకటి, మేము చికెన్ వండుకుంటే వాటికి కూడా అన్నం వండి చికెన్ కలిపి పెడతామన్నమాట. సో గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి అవి ఎంత ప్రశాంతంగా మా ఇల్లు అన్నట్టు పడుకున్నాయి ఇవి. వాటికి మన మీద చాలా నమ్మకం. మేము కొట్టినా కూడా పోవన్నమాట. ఎలా అయినా సరే కొట్టినా సరే పెడతారనే నమ్మకం వీటికి. ఈ రాజు డాగ్ కూడా చాలాసార్లు తప్పిపోయి దొరికింది, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది అట్లాగా. ఓకే అండి, మనం కూడా దేవుడి మీద విశ్వాసంతో ఉండాలి. దేవుడు మనల్ని కొట్టినా శిక్షించినా ఆయన మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడనే నమ్మకం మనకు ఉండాలి. ఈ కుక్కలకి ఎలా మన మీద విశ్వాసం ఉందో మనకి దేవుడి మీద విశ్వాసం ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్.